చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి మాకు ఏ ద్వారం పడుతుంది, ఏ వీధి పోటు మంచిది, ఇట్లాంటి వాస్తు విషయాలు అడుగుతూ ఉంటారు చాలామంది కూడా. సరే, ఇంతకుముందు వీధి పోట్ల గురించి ఒక వీడియో పెట్టాను, చూడండి. వీధి పోట్ల గురించి తెలుసుకోవాలి అంటే ఏ సింహద్వారం పనిచేస్తుంది, ఏ వర్గు వారికి, ఆ వర్గు వారికి ఏ సింహద్వారం పనిచేస్తుంది, కా వర్గు వారికి ఏ సింహద్వారం పనిచేస్తుంది, చా వర్గు వారికి ఏ సింహద్వారం పనిచేస్తుంది, విషయాల మీద ఒక్కొక్క విడివిడిగా వీడియోలు పెట్టాను, చూడండి. ఇంకా కామంది అడుగుతూ ఉంటారు, అయ్యా మాకు హైదరాబాదులో మేము ప్రస్తుతం ఉంటున్నాము కానీ కలిసి రావట్లేదండి, హైదరాబాదులో పనిచేస్తుందా మాకు, లేకపోతే బెంగళూరు పనిచేస్తుందా, లేకపోతే చెన్నై పనిచేస్తుందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇట్లా కూడా అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదనుకోండి, మా సొంత ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి, అక్కడ బాగా మాకు బాగుంటుందా, సొంత ఊరు వెళ్ళిపోమంటారా, మాకు ఇక్కడ పెద్దగా ఉద్యోగాలు సరిగ్గా లేవు, వ్యాపారాలు సరిగ్గా లేవు, ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నాం అని అంటే, ముఖ్యంగా ఆ వర్గం వారికి, ఆ వర్గం అంటే ఏమిటి, ఆ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహ, ఈ అక్షరాలు మొదటిగా ఉన్న వాళ్ళకి ఆ వర్గం అంటారు. వీళ్ళకి రవిగ్రహం, ఈ వర్గం వారికి రవిగ్రహము, కా వర్గం వారికి చంద్రుడు, చా వర్గం వారికి కుజుడు, టా వర్గం వారికి శుక్రుడు, తా వర్గం వారికి బుధుడు, పా వర్గం వారికి గురుడు, యా వర్గం వారికి శని. అంటే ఈ అక్షరాల మధ్యలో ఏవైతే ఉన్నాయో, యా వర్గం అంటే యా, రా, లా, వా, శా, షా, సా, హా. సపోజు హైదరాబాద్లో ఉన్న ఒకతను వెంకటేశ్వరరావు పేరు, అతని పేరు. ఈ వెంకటేశ్వరరావుకి యావర్గ్లో ఉన్నాడు కాబట్టి శని, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నాడు, హా కూడా యావర్గ్లో ఉంది కాబట్టి అతనికి కూడా గ్రహం శనే. కాబట్టి ఇద్దరికి కూడా, అంటే అక్షరాధిపతి తర్వాత గ్రహాధిపతి శనే కాబట్టి, ఆ వర్గ గ్రహాధిపతి శనే కాబట్టి, రెండు శనే వచ్చాయి కాబట్టి అతనికి ఆ హైదరాబాద్ పడుతుంది, వెంకటేశ్వరరావు అనే అతనికి హైదరాబాద్ పడుతుంది, పర్వాలేదు. అదేవిధంగా ఒక అతనికి శని వచ్చి, ఒక నక్షత్రాధిపతి ఏమో అక్షరాధిపతి బుధుడు వచ్చి, నక్షత్రాధిపతి శని వచ్చేస్తే అప్పుడేం చేయాలి, బుధుడు శని మిత్రులు కాబట్టి పర్వాలేదు, ఆ హైదరాబాదులో అతనికి బాగానే ఉంటుంది. అంటే మన నక్షత్రం, మన అక్షరం ఏమిటి, మన నామ నక్షత్రం ఏమిటి, మొదటి అక్షరం ఏమిటి, ఆ సంబంధించిన గ్రహం ఏమిటి చూసుకుని, మిత్రగ్రహమా, సముడా, వ్యతిరేక గ్రహమా, అంటే ఆ యొక్క శత్రుగ్రహమా చూసుకుని దాన్ని బట్టి మనం ఆ నివాసం, అంటే ఆ ఊరు మనకి పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి జ్యోతిష విషయాలు కానీ, జాతక విషయాలు కానీ మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా జాతక విశేషాల గురించి, వాస్తు విశేషాల గురించి మీకు నేను వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉంటాను. ముహూర్త విషయాలు ఇట్లాంటివన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు తెలియని కొన్ని విషయాలు, జాతక విషయాలు కానీ, వాస్తు విషయాలు కానీ తెలుసుకోండి. శుభం.